హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా మంచి కొత్త యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్గా మనం ఇటువంటి చిన్న రుబ్బు రోల్స్ అనేవి గట్రా ఇంట్లోన అల్లం వెల్లు పేస్ట్ లాంటివి గట్రా దంచడానికి వాడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం ఇలా పక్కన పెట్టేసామనుకోండి, ఒక వారం 10 రోజులు ఈ విధంగా డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా పట్టేసి మనకి చాలా మురుకుగా అయిపోతాయి. కొంతమంది నార్మల్గా బ్రష్ అది పెట్టి క్లీన్ చేస్తారు, కానీ లోన నుంచి మనకైతే మురుకు అనేది పోదండి. ఎందువల్లంటే రాయి అనేది గరుకుగా ఉంటుంది కాబట్టి మట్టి పదార్థాలు ఇవన్నీ కూడా లోనకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఈవెన్ మనకు బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడాను. అలాంటప్పుడు అలాగే మనకు ఒక్కొక్కసారి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చేసి దంచుతూ ఉంటాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. ఆ స్మెల్ కూడా ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. అలాంటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. జస్ట్ కొన్ని కాగితపు ముక్కల్ని చిన్న పీసుగా కట్ చేసి ఇందులో వేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ని కానీ లేదంటే సోపుని కానీ ఏదైనా వేసుకొని జస్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రాయితో పైనుండే రాయితో పాటు ఈ విధంగా మనం ఏదైనా దంచుతున్నట్టు చుట్టూ కూడా ఇలా క్లీన్ చేసేసామనుకుంటే పైనుండే రాయ క్లీన్ అయిపోతుంది. అడుగు నుండే రుబ్బురోలు కూడాను చాలా ఈజీగా మూల నుంచి క్లీన్ అయిపోతుందండి. అలాగే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేటప్పుడు కూడాను ఆ స్మెల్ కూడా మనకి ఈక్వల్గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. జిడ్డు కూడా ఏదైనా పోతుందండి. అదే కాగితాలతో మళ్ళీ మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి మూలల నుంచి కూడా మనకి జిగురులా గట్ట పట్టేస్తూ ఉంటుందండి రాయికి. అదంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈసారి ఎప్పుడైనా క్లీన్ చేయాలి, ఎక్కువ రోజులు పక్కన ఉండిపోయింది లేదు అనుకునేటప్పుడు, మనం ఇందులో ఏదైనా దంచాం ఆ స్మెల్ పోవటం లేదనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. రుబ్బు రోల్ అనేది చాలా శుభ్రంగా ఉంటుంది, మురికి డస్ట్ కూడా పట్టదు. సో యథావిధిగా మళ్ళీ వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ నాకు తెలుసుకుందాము. జనరల్గా మనకి ఆకుకూరలు అనేవి ఎక్కువగా చాలా మంది తింటూ ఉంటారు కదండి. అలాగే మనం ఆకుకూరలు తినడం కూడా హెల్త్కి చాలా మంచిదేనండి. కానీ ఖచ్చితంగా ఆకుకూరలను మనం తెచ్చిన ఒక్క పూటలోనే వండేసుకోవాలి, లేదంటే అస్సలు పాడైపోతాయి. అసలు మన స్టోరేజ్ కూడా చేసుకోలేము. ముఖ్యంగా వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఈ టైంలో ఇంకా కూడా ఆకుకూరలు అనేవి నిలవ ఉండవు. వారం రోజుల వరకు కూడా మనం తెచ్చుకునే ఆకుకూరలు అనేవి చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో అది ఎలా అనేది తెలుసుకుందాం. ముందైతే మనం తెచ్చుకున్న ఆకుకూరలకి బ్యాక్ సైడ్ చిన్న తాడులు అనేవి కడుతూ ఉంటారండి, సో కాడలకి. సో వాటిని ముందు తీసేసుకోవాలి. వాటి వల్ల మనకి ఆకుకూరలు అనేవి త్వరగా కుళ్ళిపోయి పాడైపోతుంటాయండి. అలాగే ఆకుకూరను కడక్కండి. ఫస్ట్ మధ్యలో ఏవైనా డస్ట్ కుళ్ళిపోయిన ఆకులు కానీ గడ్డి కానీ ఇవన్నీ కూడా చెత్త చెదరాలు ఉంటాయండి. వాటన్నిటి వల్ల కూడా ఆకుకూరలు పాడైపోతుంటాయి కదా, వాటిని ముందు వేరేసుకోండి. ఆ తర్వాత తడి అనేది లేకుండా చూసుకొని వెడల్పుగా ఉండే బాక్స్ అనేది మనం ఎప్పుడైనా ఆకుకూరలు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలండి. అడుగున ఒక కాటన్ క్లాత్ని కానీ ఒక టిష్యూ పేపర్ని కానీ వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవలసిన ఆకు అంతటిని కూడా ఈ విధంగా వేసుకొని పైనుండి వీలుంటే ఒక క్లాత్ని కానీ లేదనుకున్నట్లయితే ఒక టిష్యూ పేపర్ని వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లోన పెట్టుకొని మీరు వారం రోజుల పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో మనము ఈ ఆకుకూరలు కట్టడానికి ఉండే థ్రెడ్స్ కానీ లేదంటే ఏవైనా కుళ్ళిపోయిన ఆకులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు వెంటనే పాడైపోతాయండి. కానీ ఇలా చేయడం వల్ల మీకు వారం 10 రోజులైనా కూడా ఖచ్చితంగా ఆకుకూర స్టోరేజ్ ఉంటుంది, ఫ్రెష్గా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. జనరల్గా మనం ఏమైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదంటే షాపింగ్స్ కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. అక్కడ ఖచ్చితంగా మనం ఇటువంటివన్నీ చపాతీ కర్ర కానీ లేదంటే పప్పు గుత్తు లాంటివి ఇలా రకరకాల చెక్క ఐటమ్స్ ఏదో ఒకటి కొంటూ ఉంటాము. ఇవి కొనేటప్పుడు ఇవి మనకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఆ కర్రను బట్టి మనకి వీటికి కలర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారండి. సో దాన్ని మనం ఏమనుకుంటామంటే ఆ వుడ్ కలర్ అదే అనుకుని డైరెక్ట్గా వాడేస్తూ ఉంటాము. సో అది అస్సలు అలా చేయకూడదండి. ఎప్పుడైనా కూడా మనం ఇటువంటి స్టిక్స్ అనేవి కూడా బయట కొనుక్కునేటప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి మీరే క్లియర్గా చూడండి ఎంత కలర్ వచ్చిందో. సో ఇది అసలు రియల్ వుడ్ కాదనమాట, పైన పెయింటింగ్ అనేది వేస్తారండి, అందువల్ల మనకి అట్రాక్టివ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కొంచెం వెనిగర్ని తీసేసుకొని ఒక క్లాత్ మీద కానీ కాటన్ మీద కానీ వేసుకొని కలర్ మొత్తం కూడా పోయినంత వరకు మనం కొంచెం క్లీన్ చేయాల్సిందే. ఎందువల్లంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇది పాడవదు, అలా వాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా జస్ట్ ఒక 2 నిమిషాలు మనము అలా రుద్దితే పోతుందండి. కానీ కొంతమంది డైరెక్ట్గా 2-3 సార్లు పీచు పెట్టి క్లీన్ చేస్తారు, ఇంకొంతమంది డైరెక్ట్గా వాడేస్తారండి. ఈ కలర్ అంతా కూడా మన ఫుడ్లో కలిసిపోతే చాలా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈజీగా ఎప్పుడైనా ఇటువంటి క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం వెనిగర్తో క్లీన్ చేయండి. వెనిగర్తో క్లీన్ చేయడం వల్ల మనకి ఇటు పైన ఉండే కోటింగ్లా ఉండే కలర్ అంతా పోతుంది, డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ పోతుందండి. అలాగే చెక్క అనేది డూప్లికేట్ అనుకోండి, మనకి వెనిగర్ వల్ల తెలిసిపోతుంది, చెక్క కూడా మనకి పాడైపోకుండా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఇలా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ సబ్బు పీచు అనేది పెట్టండి. మనం ఒక్కసారి క్లీన్ చేసేసరికి మాత్రం అస్సలు పోదండి, అది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. చూడండి ఒకసారి
కలర్ అనేది ఎంతెంత వస్తుందో ఇదంతా కలర్ మనకు ఒక్కసారి 2, 3 సార్లకే మనం కూరలు వండేటప్పటికి ఏం కలిసిపోదండి. కంటిన్యూస్‌గా రోజు అలాగా మనకి రోజు కలుస్తూనే ఉంటుంది కాబట్టి సో, నేనిక్కడ 80% వరకు క్లీన్ చేసేసానండి. అయినా కూడా కొంచెం కలర్ అక్కడక్కడ ఉంది కదా! దీన్ని తీసుకొని వెళ్ళి మిగతా 20% కలర్ పోవాలంటే 1, 2 రోజులు ఇలా స్టిక్స్‌ని నీటిలో వేసి వదిలేసి, ఆ తరువాత తీసి చక్కగా కలర్ పోతుందండి. దీన్ని వాడుకున్నట్లయితే ఇటువంటి స్టిక్స్ వాడేటప్పుడు ఎటువంటి ఫుడ్ కలర్ అనేది ఫుడ్‌లో కలిసిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనం ప్రతిరోజు రెగ్యులర్‌గా వేసుకొని ఇటువంటి నల్లపూసలు గాని, లేదంటే ఏవైనా చైన్‌లు, హారాలు, నెక్లెస్‌లు ఇవన్నీ కూడానండి. సో, అవి గోల్డ్ అయినా, ఓల్డ్ గోల్డ్ అయినా ఏవైనా కూడాను మనం వేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా చిన్న హుక్ అనేది ఉంటుంది కదండీ పిన్ను. సో, అది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండే మన హెడ్ దగ్గర ఉండే మొత్తం కూడా హెయిర్ లాగేస్తూ ఉంటుందండి. డైలీ కూడా మనకి హెయిర్ అనేది రాలిపోతుంటుంది. అలాగే మనం ఒక్కొక్కసారి కూడాను చిన్నపిల్లలకి చైన్ లాంటివి గట్టా వేసేటప్పుడు కూడా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటారని చిన్న భయం ఉంటుంది కదండీ. మనకి కూడా ఒక్కొక్కసారి తెలియకుండా మన మెడలో నుండే గోల్డ్ చైన్స్ అయినా లేదంటే నార్మల్ చైన్‌లైనా కూడా జారి పడిపోతుంటాయి. ఇలా జారి పడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జస్ట్ మీరు మెడలో వేసేసుకున్న తరువాత అండి ఇది చెయ్యాలి. మీరు జస్ట్ నార్మల్‌గా ఎలా అయితే మెడలో వేసేసుకుంటారో అలా మెడలో మీరు చైన్‌లు గాని, నెక్లెస్‌లు గాని ఏవైనా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ హుక్ అనేది ఉంటుంది కదండీ పిన్ను. సో, దానికి ఇటువంటి టేప్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. ఇది కాటన్ టేపే. దీనివల్ల మనకి స్కిన్‌కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. జస్ట్ చిన్నది తీసి ఈ విధంగా మనము ఆ హుక్‌కి ఇలా సెట్ చేసేసామనుకోండి, మన హెయిర్ అనేది ముఖ్యంగా లాగేయకుండా పిన్ను, అలాగే మనకి ఒకవేళ చిన్నపిల్లలకి గట్రా చైన్‌లు కూడా వేసేటప్పుడు కూడాను చైన్‌లు గాని, నెక్లెస్‌లు గాని ఏదైనా జ్యువెలరీ అనేది పడిపోకుండా ఉంటుంది. ఈ 2 టిప్పులు మీరు ఏదైనా కూడా హ్యాపీగా వాడేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే హ్యాపీగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మన ఆడవారికి జ్యువెలరీ అనేది ఎంత ఇష్టమో తెలిసింది. అందరి దగ్గర చాలా రకాల ఐటెమ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి 1 గ్రామ్స్ అనుకోండి, మనము ఎన్ని సంవత్సరాలైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా పెట్టేయడం వల్ల మనం ఎంతో కాస్ట్ పెట్టి ఇష్టంగా కొనుక్కునేవన్నీ కూడా స్టోన్స్ ఊడిపోవడం, కలర్ చేంజ్ అయిపోవడం, డ్యామేజ్ అయిపోవడం ఇలా మనకు కొన్ని రోజులకే పాడైపోతుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడా మనము స్టోర్ చేసుకోవాల్సిన ఇటువంటి జ్యువెలరీస్ అనేవి పాడైపోకుండా సంవత్సరాల కొలది అలానే ఉండాలంటే జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో, నేను మీకు వీడియోలో చూపిస్తున్న జ్యువెలరీ అనేది నేనైతే దగ్గర 7, 8 సంవత్సరాల కిందటైతే కొన్నానండి. ప్రతి ఫంక్షన్స్‌కి నేను ఎక్కువగా అవే వాడతాను. ఇప్పటివరకు ఒక చిన్న డ్యామేజ్ గాని, ఒక చైను అస్సలు ఎటువంటి లుక్ కూడా పోకుండా అలానే ఉంది కదా! సో, దానికి రీజన్ వచ్చేసరికి నేను ఈ విధంగానే వీటిని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటానండి. ఏవైనా ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఇటువంటి బబుల్ కవర్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కదా! అబ్జర్వ్ చేయండి. సో, చాలామంది వాటిని పడేస్తూ ఉంటారు కానీ వీటిలో మనం జ్యువెలరీ అనేది ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈ బబుల్స్ కవర్స్‌లోని మన జ్యువెలరీ అంతటిని కూడా అది ఇయర్ రింగ్స్ అయినా, బ్యాంగిల్స్ అయినా, ఇంకే జ్యువెలరీ అయినా కూడా ఇటువంటి నెక్లెస్‌లు, హారాలు, 1 గ్రామ్స్ ఇవన్నీ కూడాను మనం వీటిలో చక్కగా స్టోర్ చేసుకొని పైన చక్కగా కవర్ చేసామనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడైనా వీటిని హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. డ్యామేజ్ అవ్వదు. ఎన్నిసార్లైనా కూడా మనం వీటిని వాడుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బబుల్ కవర్స్ అనేవి మనకి చాలా స్మూత్‌గా ఉంటాయండి. మనకేంటంటే ఈ చెమ్మ లాంటిది గట్టా ఏదైనా తగలకుండా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మనము ఎప్పుడైనా కూడాను ఏమైనా ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి గట్టా వెళ్ళేటప్పుడు ఇటువంటి వాడుతూ ఉంటాం కదా! వాటి చెమట అనేది ఒక క్లాత్‌తో తుడిచేసి ఇలా ఒక కవర్‌లో పెట్టేసుకొని బబుల్ కవర్స్‌లోని పెట్టేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని చూడండి. మీకు 10, 20 సంవత్సరాలైనా కూడాను మీరు ఇటువంటి జ్యువెలరీ వాడాలనుకునేటప్పుడు అస్సలు డ్యామేజ్ అవ్వకుండా, ఒక్క పూస కూడా పోకుండా, షైనింగ్ లుక్ పోకుండా ఎన్ని సంవత్సరాలైనా మీరు వాడుకునే జ్యువెలరీ అంతా కూడా చాలా సేఫ్‌గా ఉంటుందండి. దీనివల్ల మన టైం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం తినేసిన తర్వాత నైట్ టైమ్ ఎంతో కొంత అన్నం అనేది మిగిలిపోతుంటుంది కదండీ! సో, మనకు వేసవికాలం వచ్చేసింది కాబట్టి రైస్ అనేది బయట వదిలేసామనుకోండి మనకి త్వరగా పాడైపోతుందండి. అలానే తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే నెక్స్ట్ డే ఇలా గట్టిగా అయిపోతుంది. తినడానికి పనికిరాదు, పారేయలేము కూడాను. ఇలా అన్నం గాని, బిర్యానీ గాని ఎప్పుడైనా కూడాను ఇంట్లో ఎక్కువ ఉండేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఇలా గట్టిగా అయిపోతే సింపుల్‌గా ఇలా ఒక డబల్ బాయిల్డ్ మెథడ్‌లోనే చక్కగా బాయిల్ చేయండి. ఎటువంటి హెల్త్‌కి కూడా ప్రాబ్లమ్ ఉండదు. ఈ అన్నం కూడా వేడి వేడిగా చాలా మెత్తగా అప్పుడే వండినట్టే ఉంటుందండి. ఏమీ లేదండి. జస్ట్ సింపుల్‌గా ఒక దలసరిగా ఉండే చిన్న తపేలతో గాని, గిన్నెతో గాని వాటర్‌ని తీసుకొని అందులో ఒక గ్లాసు, 2 గ్లాసులు వాటర్ పోసుకొని పైన ఇటువంటి బెజ్జల గిన్నె అంటే చిల్లులు గిన్నె జిబ్బురాకు అంటాం కదండీ! సో, దాన్ని తీసుకొని అన్నం అనేది ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని, దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో జస్ట్ ఒక్క నిమిషం పాటు కూడాను ఆవిరి అనేది బయటకు పోకుండా ప్రాపర్‌గా మూత అనేది పెట్టేసుకొని ఈ విధంగా మీరు కుక్ చేసి చూడండి. అన్నం అనేది ఎంత గట్టిగా అయిపోయినా జస్ట్ 2 నిమిషాల్లోనే చాలా స్మూత్‌గా వేడిగా మనకి రెడీ అయిపోతుందండి. అసలు అన్నం మనం ఇటు తినడం వల్ల ఎటువంటి హెల్త్‌కి ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. యూజ్ అవుతుందంటే
ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఫ్రిడ్జ్‌లోన ప్రతీది కూడా స్టోర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కాబట్టి, సో, ఫ్రిడ్జ్ అనేది అప్పుడప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తుందండి. ఎందువల్లంటే ఫ్రిడ్జ్‌లో మనం ఏదైనా పెట్టేటప్పుడు గట్టా ఏదైనా వలిగిపోయినా, కప్పులనేవి అంటే కూరలు గట్టా పెట్టేటప్పుడు వాటి మూతలు సరిగ్గా అవ్వకపోయినా, పెట్టకపోయినా కూడాను, సో, ఫ్రిడ్జ్ నిండా అదే స్మెల్ అని మనకి స్ప్రెడ్ అయిపోయి ఒక్కొక్కసారి బాక్టీరియా అనేది కూడా ఫార్మ్ అయిపోతుంటుంది కదా! ఇలా ఫ్రిడ్జ్‌లో నుండే బాక్టీరియా పోవాలి, ఫ్రిడ్జ్‌లో నుండే దుర్వాసన పోవాలంటే జస్ట్ ఒక నిమ్మ చెక్క తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని వేసుకొని దీన్ని ఒక చెక్క గాని, 2 చెక్కలు గాని మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని తీసుకొని ఒక మూలలో పెట్టుకోండి. ఇది రెగ్యులర్‌గా మీరు యూజ్ చేయండి. ఫ్రిడ్జ్ నుండి ఎటువంటి స్మెల్ అనేది రాదు. సో, మన ఫ్రిడ్జ్‌లో నుండే బ్యాడ్ స్మెల్ అంతా కూడాను బేకింగ్ సోడా అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి. ఫ్రిడ్జ్ ఫ్రెష్‌గా ఉండడానికి లెమన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడాను సూదిలోకి దారం ఎక్కించాలంటే పెద్ద సమస్యగా ఫీల్ అవుతుంటారండి. ఇంకొంతమంది పెద్దవారైతే అస్సలు సూదిలోకి దారం కూడా ఎక్కించడానికి ఇష్టపడరు. పక్కన ఉండే వారి మీద ఆధారపడుతూ ఉంటారండి. దీంతోటి జస్ట్ మనం ఎవ్వరి సహాయం అనేది లేకుండా చాలా ఈజీగా ఎంత చిన్న సూదిలోకైనా దారం అనేది ఈజీగా ఎక్కించేయొచ్చండి. సో, జస్ట్ మనం టాబ్లెట్స్ అనేవి వాడేసిన తర్వాత వాటి మీద ఉండే తొక్కలనేవి పడేస్తూ ఉంటాం కదండీ! వీటిని మనం సూదిలోకి దారం ఎక్కించుకొని ఒక టూల్ లాగా అయితే తయారు చేసుకొని వాడుకోవచ్చండి. టాబ్లెట్ తొక్క అనేది మనకి చక్కగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదు, జస్ట్ ఇవి ఒక చిన్న చివరన ఈ విధంగా జస్ట్ కట్ చేసేసుకొని ఒక పీస్‌ని తీసుకొని దీన్ని ఈక్వల్‌గా మధ్యలోన ఒక చిన్న పీస్‌ని కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్దది కట్ చేసుకున్నాను. ఎందువల్లంటే మనం పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉండాలి కదండీ! సో, అందుకోసం అనమాట. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద పీస్‌ని కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ పీచులోనే మనం జస్ట్ ఈ చిన్న పీసెస్‌గా అయితే 2 వెడల్పుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించాను చూసారు కదా! కట్ చేసిన ఆ 2 పీసులను కూడాను ఈ విధంగా మనం సూదిలోకి పెట్టేసుకోవాలండి. ఎంత చిన్న సూదైనా కూడా ఈజీగా ఎళ్ళిపోతుంది. ఇలా కట్ చేసిన ఆ టాబ్లెట్ ఉంది చూసారు కదా! సో, ఆ మధ్యలోంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోంచి దారం అనేది పెట్టేసుకొని కట్ చేసాం కదా! అందులోంచి సూదిని బ్యాక్ సైడ్ ఈ విధంగా లాగేసామనుకోండి చాలా ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా ఎంత చిన్న సూదిలోకైనా దారం ఎక్కించేయొచ్చండి చాలా ఈజీగా. ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టాబ్లెట్ తొక్కని ఇలా మనం కట్ చేసుకొని, కట్ చేసిన మధ్యలో నుంచి కొంచెం సూదిని ఇలా సెట్ చేసేసుకొని, ఆ తర్వాత మధ్యలోంచి దారం పెట్టుకొని జస్ట్ సూదిని ఇలా బ్యాక్ సైడ్ ఒక చేత్తో లాగామంటే ఎవ్వరి సహాయం లేకుండా చాలా ఈజీగా చిన్న ట్రిక్ తోటి ఎంత చిన్న సూది అయినా కూడాను చాలా ఈజీగా దారం ఎక్కించేయొచ్చండి. దీన్ని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మనలో చాలా మంది ఇళ్లలోకి ఇలా బాల్కనీలోంచి గానీ, లేదంటే ఔట్ సైడ్ మనకి ఏదైనా ఓపెన్‌గా ఉంటే పావురాలు లాంటివి లేదంటే ఏమైనా పక్షులు లాంటివి గట్టా వచ్చేసి గలీజ్ చేసేస్తూ ఉంటాయి కదండీ! ముఖ్యంగా నార్మల్ కాకులు అవైతే పర్వాలేదు కానీ, సో, పావురాలనేవి బాత్రూమ్స్ అనేవి వెళ్ళేస్తూ ఉంటాయి కదండీ! అవి ఎండిపోయిన తర్వాత వాటి నుంచి వచ్చే గాలి అనేది పీల్చడం వల్ల మనకి హెల్త్ సమస్యలనేవి వచ్చేస్తాయి. ఇది చాలా డేంజర్ అండి. వీటికి మెడిసిన్స్ కూడా ఉండదు. ఇలా ఎవ్వరైతే ఇంట్లోకి పావురాలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా రావటం లేదు, రకరకాల పక్షులు వచ్చి ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారో, వాళ్ళు జస్ట్ సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంట్లోకి అసలు పావురాలు అనేవి కూడా రావు భయపడి. దానికోసము జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి మార్కెట్‌లో జస్ట్ ఒక రూ. 10కో, రూపాయికో కవర్‌లనేవి దొరుకుతూ ఉంటాయి కదండీ! కొంచెం పలచగా ఉన్నదైనా మీరు తీసుకోండి. జనరల్‌గా నేను జస్ట్ మీకు చూపించడానికైతే నేను మీకు చూపిస్తున్నానండి. మాకు ఎటువంటి పక్షులనేవి కూడా రావన్నమాట. చాలామంది నన్ను అడిగారు కాబట్టి టిప్‌ని షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇందులోకి కొంచెం ఎయిర్ అనేది ఊదేయండి. నోటితో గాలి అనేది ఊదేసుకొని మీకు ఎక్కడైతే ఈ పక్షులు బాధ అనేది ఉంటుందో 1 గాని, 2 గాని ఇలా మీరు సెట్ చేసేసుకొని వదిలేయండి. మీకు గాలి వేస్తున్నటప్పుడు ఈ కవర్ అనేది సౌండ్ చేస్తూ అటు ఇటు కూడా కదులుతుంది కాబట్టి ఈ సౌండ్‌కి అలాగే ఈ బ్లాక్ కవర్‌కి కూడా భయపడి మీ బాల్కనీలోకి ఎటువంటి పక్షులు గాని, పావురాలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం దీపారాధన చేసేటప్పుడు ఒత్తులనేవి ఖచ్చితంగా అవసరం అవుతూనే ఉంటాయి కదండీ! చాలామంది బయట మార్కెట్‌లో దొరికే ఒత్తులనేవి రకరకాలు వాడుతూ ఉంటారండి. నార్మల్‌గా ఈ రోజుల్లో మనకు ఒత్తులు కూడా చాలా కాస్ట్ అయిపోయాయండి. ఇంకా నార్మల్ పువ్వొత్తులైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఎక్కువ కాస్ట్ లేకుండా జస్ట్ కొంచెము ఖర్చుతో మంచి సువాసన భరితమైన న్యాచురల్ ఒత్తులను మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు కాటన్ అనేది చాలా తక్కువలోనే దొరుకుతుందండి. ఒక స్పూన్ మిల్క్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము దీపారాధన చేసేటప్పుడు మంచి సువాసన రావాలి, పాజిటివ్ వైబ్స్ అనేవి నిండుకోవాలంటే సింపుల్‌గా మనం తీసుకునే ఈ పాలలోనే జస్ట్ కొంచెం అంటే కొంచెం జవ్వాది పౌడర్‌ని యాడ్ చేయండి. జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్‌లు గాని, కిరాణా షాప్‌లో గాని దొరుకుతుంది. దీని కాస్ట్ కూడా జస్ట్ మనకి రూ. 30 ఉంటుందండి. కానీ జస్ట్ చిన్నది యాడ్ చేస్తే చాలు మంచి పరిమళం వస్తుంది 24 అవర్స్.
ఇది ఎక్కువగా పూజలోన, వ్రతాల్లోన, టెంపుల్స్‌లోన వాడతారండి. జనరల్‌గా మనలో చాలామంది చేత్తో ఒత్తులు చేసేస్తారు గానీ, ఆ ఒత్తులనేవి మనం బయట మార్కెట్‌లో తయారు చేసిన విధంగా అయితే ఉండవు. సో, జస్ట్ ఈ చిన్న ట్రిక్ తోటి ఎవ్వరి సహాయం లేకుండా వందలకు వందల ఒత్తులను మీరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో అన్నమాట. అలాగే మీకు నచ్చిన ఒత్తులను కూడా. సో, దీనికోసం నేనిక్కడైతే ఒక ప్లేట్‌ని యూజ్ చేస్తున్నాను. చూసారు కదండీ! జిబ్బురాకు అంటూ ఉంటారు. అంటే బెజ్జల గిన్ని ఇలాంటివి అంటూ మనం అన్నం వోచుకుని ఉంటుంది కదండీ! సో, అదన్నమాట. జస్ట్ కొంచెం కాటన్‌నే తీసుకున్నానండి. ఏమీ లేదు, నాకు ఏ ఒత్తులైతే కావాలో ఆ ఒత్తుల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెము కాటన్ తీసుకొని, ఆ కాటన్ అనేది పైనుంచి ఈ విధంగా ఒక ఫింగర్ అనేది మిడిల్‌లో పెట్టుకొని జస్ట్ పైనుంచి ఇలా మీరు లాగండి. కిందన ఉండే ఒత్తంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ తరువాత ఒత్తనేది మనం దీపారాధన చేసేటప్పుడు విడిపోకుండా నీట్‌గా కాలాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా జస్ట్ ఈ బెజ్జల గిన్నెలో పెట్టుకొని జస్ట్ ఇటు చుట్టూ తిప్పామనుకోండి, నార్మల్‌గా మనం మిషన్‌తో ఒత్తులు తయారు చేస్తే ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయో అదే స్ట్రాంగ్‌నెస్‌గా ఉంటాయండి చేత్తో చేసినా కూడా. జస్ట్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. చేసినంత సేపు కూడా మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్‌గా ఒక రూ. 30 ప్యాకెట్ కొన్నామంటే అందులో మనకి ఒక 15, 20 ఒత్తులు మాత్రమే ఉంటాయండి. ఒత్తులు కూడా కాస్ట్‌లీ అయిపోయాయి కాబట్టి తక్కువ ఖర్చుతోటే మీరు ఇంట్లోనే ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా ఖాళీ టైంలో ఇలా మీకు నచ్చిన ఒత్తులను తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న బెజ్జల గిన్నెతో. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండీ! ఒత్తులనేవి కూడాను ఎంత నీట్‌గా, ఎంత జాగ్రత్తగా చాలా చక్కగా వచ్చాయండి. సో, చేసేవన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద బెజ్జల గిన్నె తీసుకున్నా మీకు ఇంకో కొంచెం పెద్ద సైజు కూడా వస్తాయన్నమాట. ఇలా మన సైజుని బట్టి కూడాను ప్లేట్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చండి. జస్ట్ మనం బయట కొన్నట్టే వస్తాయన్నమాట. మీరెప్పుడైనా ఇంట్లోనే దీపారాధనకు ఒత్తులు చేసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ ఒక చిన్న ఈ ట్రిక్‌ని ట్రై చేసుకొని ఎన్ని ఒత్తులైనా ఎవ్వరి సహాయం లేకుండా చకచకా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఇంట్లో ఒక చిన్న ప్లేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఇలా మీ ఇంట్లోనే ఉండే బెజ్జల గిన్నె సహాయంతోటి ఈజీగా ఒత్తులను తయారు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలా మంది రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడైనా లేదంటే పిల్లలకి మనం సాక్స్‌లనేవి వేస్తూ ఉంటాం కదా! ఈ సాక్సులతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనము ఉతికేసి ఒక దగ్గర పెట్టేటప్పుడు ఒకటి ఉంటుంది, ఇంకోటి మిస్ అయిపోతూ ఉంటుందండి. సో, ఇలా ఒకటి లేకపోతే ఇంకా మొత్తం కూడా జతంతా పాడైపోతుంది కదా! ఇవి పెట్టుకునేటప్పుడు మంచి సువాసనగా ఉండాలి. అలాగే ఒకదానికొకటి విడిపోకుండా ఒకేసారి మనము ఒకే దగ్గర స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మన ఇంట్లోనే ఏవైనా సోప్స్ లాంటివి గట్టా కొనేటప్పుడు వాటి బాక్సెస్ అనేవి పడేస్తూ ఉంటాము. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బాక్స్‌లోంచి మన సబ్బులు తీసినా కూడా సబ్బు బాక్స్ అనేది ఇంకా అలానే స్మెల్ వస్తుంది. సో, ఇది మన సాక్స్‌ని చాలా ఫ్రెష్‌గా అలాగే మంచి స్మెల్ రావడానికి కూడా సహాయపడుతుందండి. సాక్స్‌లనేవి ఒకదానికొకటి విడిపోకుండా ఒకే దగ్గర మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా సాక్స్‌లను రిటర్న్‌లోనే ఇలా ఒకదానికొకటి ఆపోజిట్‌లో పెట్టేసుకొని కింద నుంచి పై వరకు కూడాను చక్కగా ఫోల్డింగ్ చేసుకొని పైన ఉండే ఓపెన్ తోటి సింపుల్‌గా ఇలా 2 ఫింగర్స్ తోటి కూడా లాగేసామనుకోండి, జస్ట్ 2 కూడాను ఒకే దగ్గర ఫోల్డింగ్ అయిపోతాయండి. చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను వీటిని మనతో పాటు ఈజీగా క్యారీ చేసుకోవడానికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మా ఇంట్లో అయితే మేము రెగ్యులర్‌గా కూడాను సాక్స్‌లనేవి చాలా ఎక్కువ వాడతామండి. జతలు 3 జతలు అవుతాయన్నమాట రెగ్యులర్‌గా కూడాను. నేను జస్ట్ ఇంట్లోనే ట్రై చేసే ట్రిక్ అండి. దీనివల్ల నేను అక్కడ ఇక్కడ వెతుక్కోవడమే మానేశాను. అన్నీ ఒకే దగ్గర స్టోరేజ్ ఉంటాయి. సాక్స్‌లన్నీ కూడాను ఫోల్డింగ్ చేసేసుకొని ఈ బాక్స్‌లో ఎన్నైతే పడతాయో అన్నిటిని హ్యాపీగా వాడుకోవచ్చండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఒకవేళ మీరు క్యాంపులకి, టూర్‌లకి గూడా వెళ్ళాలి అనుకునేటప్పుడు కూడా మీతో పాటు ఈజీగా వీటిని క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. దీనివల్ల మన ఇంట్లోనే వీటిని ఎత్తుకునే పనే ఉండదు. శ్రమ అనేది కూడా తగ్గిపోతుందనమాట. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్ని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.